సిటీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగార పుస్థిత ప్రజ్ఞ మరియు టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరణ చేశారని, మన రాష్ట్రంలోనూ ఇచ్చిన హామీ మేరకు అమలు చేయాలని కోరారు. 2004 సెప్టెంబర్ 1 నుంచి పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని తెచ్చినప్పటి నుంచి 5,000 రూపాయలు కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వానికి సిపిఎస్ ఉద్యోగుల పట్ల బాధ్యత ఉందా లేదా? సిపిఎస్ ఉద్యోగులకు భద్రతా భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో జనజాగరణ యాత్ర నేటి నుంచి భద్రాద్రి జిల్లాలో ప్రారంభమైందని, ఆగస్టు 23న చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోటార్ కార్యక్రమం అయిపోతే గారు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు సార్. సామాజిక సమస్యగా ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఎస్ ఎంప్లాయీస్ అంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భాన్ని, ఇవాళ ఉద్యోగి భద్రత అంధకారంలో వెళ్ళిపోయిందనేటువంటి ఉద్దేశంతో 2004 తర్వాత వచ్చినటువంటి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, దాని ద్వారా పెన్షన్ లేకపోవడం అనేది ఇవాళ బాధించేటటువంటి విషయం. ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చూస్తే సగం కంటే ఎక్కువ ఇప్పుడు సిపిఎస్ ఎంప్లాయీస్గా ఉన్నారు, సగం కంటే తక్కువ ఇవాళ ఓపీఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే రోజు రోజుకి సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి సామాజిక సమస్యగా మారిపోతూ ఉంది. ఇవాళ సామాజిక సమస్య ప్రతి ఇంట్లో కూడా ఇది ఒక సమస్యగా మారిపోతూ ఉంది. ఇవాళ 33, 34, 30 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఒక ఎంప్లాయీకి పెన్షన్ లేకపోవడం అనేది చాలా విచారకరం, బాధాకరం. ఆ అంశాన్ని ఇవాళ ఏదైతే సిపిఎస్ ఈయు, టీఎస్సిపిఎస్ ఈయు ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు సీతప్రజ్ఞ గారు, అదేవిధంగా అకౌంట్ రాష్ట్ర కమిటీ భుజాల మీద వేసుకొని ఇవాళ జనజాగరణ యాత్ర పేరిట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ మెమరాండం ఇస్తూ, ఆ మెమరాండం ఏదైతే అంశాలు ఉన్నాయో సిపిఎస్ని రద్దు చేయాలి, ఒకే సింగిల్ ఎజెండా ఓపీఎస్ని పునరుద్ధరించాలి అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని అసెంబ్లీలో చర్చించే విధంగా, అసెంబ్లీలో బాధ్యతగా ఏదైతే సిపిఎస్ ఉద్యోగుల పక్షాన నిలబడాలని వాళ్ళు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోకి వెళ్ళి ఇవాళ ఇస్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీరాముల వారి మరి ఆశీర్వాదం సాక్షిగా భద్రాచలంలో ప్రారంభమైనటువంటి యాత్ర ఇవాళ భద్రాచలం నుంచి పినపాక నుంచి కొత్తగూడెం నుంచి ఇవాళ ఇల్లుంది మీదుగా రేపు మైబాద్కి, ఎల్లుండి ఖమ్మానికి వెళ్ళేటటువంటి సందర్భాన్ని మీ ముందు పెడుతూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 కాన్స్టిట్యూన్సీతో పాటు ఇవాళ ఉన్నటువంటి పార్లమెంటరీ సెగ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంపీలను కలిసి ఈ అంశాన్ని రాష్ట్ర అసెంబ్లీలో కాకుండా అసెంబ్లీలతో పాటు కేంద్రంలో కూడా ప్రస్తావించే విధంగా ఇవాళ సీతప్రజ్ఞ గారు, శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ అంతా భుజాల మీద వేసుకుంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తుక్కాని శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా, టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ అంతా కూడా పాల్పంచుకొని ఈ యొక్క యాత్రని విజయవంతం చేయడంలో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఇవాళ ఏ అంశం తీసుకున్నా, ఇవాళ సీతప్రజ్ఞ గారు 2017 తర్వాత ఏ అంశం తీసుకున్నా ఈ సిపిఎస్ రద్దు అనే అంశాన్ని సింగిల్ ఎజెండా తీసుకున్నటువంటి అంశాల్లో తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ ఖచ్చితంగా భాగస్వామిగా మద్దతుగా ఉందనే విషయాన్ని కూడా మీ మీడియా సాక్షిగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది దాని ఆవిర్భావమే పాత పెన్షన్ కొరకు జరిగింది. 2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో నియమితులైన వ్యక్తులకు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ విధానం తీసుకురావడం జరిగింది. ఆ విధానం అత్యంత లోపభూయిష్టమైనదని, దాంట్లో రిటైర్మెంట్ అయ్యే వ్యక్తులకు 5,000కు మించి పెన్షన్ రావడం లేదని, స్టాక్ మార్కెట్లోని ఉత్థాన పతనాలకు, ఉక్రెయిన్ రష్యా యుద్ధాలకు, ఇరాన్ అమెరికా యుద్ధాలకు కూడా కంపించే స్టాక్ మార్కెట్లో
సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల నెట్ అసెట్ వాల్యూ అనేది ప్రతిరోజుకు 10,000 రూపాయల చొప్పున పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగికి, సిపిఎస్ ఉద్యోగికి భద్రత అనేది కరువవుతుంది, భరోసా అనేది లేకుండా పోతుంది. ప్రభుత్వానికి ఆ సిపిఎస్ ఉద్యోగుల పట్ల బాధ్యత ఉందా లేదా అన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా అయితే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిందో అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన పాత పెన్షన్ పునరుద్ధరణ హామీని ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, కానీ దాని మీద ఎలాంటి చర్యలు కూడా చేపట్టినట్టు మనకు దాఖలాలు లేవు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది, విన్నవించుకునేది ఒకటే. మేము ప్రభుత్వంలో అంతర్భాగం. ప్రభుత్వం యొక్క ప్రణాళికలను, ప్రజలకు సేవను మా ద్వారానే ప్రభుత్వం ప్రజలకు అందేలా చూస్తుంది. కాబట్టి మా యొక్క భద్రత, మా భవిష్యత్తుకు సంబంధించి కూడా పట్టించుకోవాల్సిన గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వెంటనే పాత పెన్షన్ను పునరుద్ధరించాలని అత్యంత వినయంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం.